ఏం తెలుసు మీ అందరికీ? తెలిసినా ఏం చేస్తారు? నువ్వు చేసిన ఘనకార్యాలన్నీ తెలుసు. అదే రేఖ కడుపులో ఉన్న బిడ్డను చంపడం. అయ్యో, మావయ్య కూడా తెలిసిపోయిందా? అవును శ్రావణి, నువ్వే కదా నాకు ఆ టాబ్లెట్స్ తెచ్చిచ్చింది. నువ్వే కదా ప్రేమ్ ప్లాన్ వేసిచ్చింది నాకు. మీరే కదా మావయ్య, తను లో క్యాస్ట్ అమ్మాయి, ఆ అమ్మాయి మనకొద్దు, ఆ అమ్మాయిని ఎలాగైనా పంపించేయాలి అని అనింది. మర్చిపోయారా మావయ్య? నా గురించి ఎవ్వరికి ఏం చెప్పినా నేను మాత్రం అందరికి ఇదే చెప్తాను. ఎవరేం చేశారా అని తెలుసుకొని కేసు క్లోజ్ అవ్వడానికి 2-3 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడేంటి, నేనేం చేయలేదని మా తల మీద ఎక్కి కూర్చుంటావా? తిక్కలేస్తే మా అన్న డైవర్స్ ఇవ్వడానికి కూడా వెనకాడ్డు. అవునా ప్రేమ్? నాకు డివోర్స్ ఇవ్వడానికి కూడా నువ్వు రెడీయా? మా అన్నయ్యకి అది చెప్పేది. మేము అందరం ఫిక్స్ అయిపోయాం. నువ్వు మాకు అవసరం లేదు. ఇప్పటి వరకు జరిగింది చాలు అంజలి, నేను చెప్పేది విను. సైలెంట్గా ఇంట్లో వాళ్ళందరి ముందు నువ్వు చేసిన తప్పు ఒప్పుకొని రేఖని క్షమాపణ కోరుకో. అందరం కలిసిమెలిసి ఉండొచ్చు. నా మాట విను అంజలి. అది అసలు జరగని పని.